1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరికీ అనేక సమస్యలు ఉంటాయి, అనేక సందేహాలు ఉంటాయి. ప్రతి సమస్య పరిష్కారం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలో, హోమాలో లేదా పరిష్కారం కోసం మనం వెళ్ళలేము. ఇంట్లోనే సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన సమస్యలకు పరిష్కారం ఉంటే అవి ఏంటి? ఈ ధర్మ సందేహాల్ని మనకు ఇవాళ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, అనేక సమస్యలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు డబ్బులు అలానే ఖర్చు చేయలేరు, ఆల్రెడీ వాళ్ళే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అటువంటి వారు అందరూ చేసుకోదగ్గ ఏదైనా మంత్రము లేదా డబ్బు ఖర్చు కాకుండా ఉండే సమస్యలకు పరిష్కార మార్గం ఉందా శాస్త్రంలో? ఉందమ్మా. వాస్తవంగా ధర్మం చెప్పినటువంటి పనులు చేసేవాళ్ళు ఎవరూ కూడా ఏ కార్యక్రమానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ధర్మాన్ని మీరి ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకే యజ్ఞాలు, యాగాలు, గ్రహదోషాలు వీటి కోసం, పూజల కోసం చేసుకుంటాం. అయితే ఏ మానవుడైనా సరే ప్రతి నిత్యము ఉదయము సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసి నిత్య భగవతారాధన చేస్తారు. భగవంతుడు ఏ వారానికి సంబంధించిన దేవత యొక్క స్తోత్రం ఆ రోజు పారాయణం చేస్తారు. వారికి ఏ గ్రహస్థితి ప్రభావం కానివ్వండి, ఏ చెడు ప్రభావం కానివ్వండి వారికి అంటదు. ఒకవేళ కష్టాల్లాంటివి కర్మఫలంగా వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు, ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడు ఇస్తాడు. అయితే ఇప్పుడు ఇది కలియుగం. ఇప్పుడు ప్రస్తుతం కాలమాన పరిస్థితి ప్రకారంగా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా అందరూ నిత్యం పూజలు చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగాలను, వ్యాపారాలను, ఇతరత్ర ఇంకోటనో వారి యొక్క సమయం లేక, తీరిక లేక, ఆరోగ్య పరిస్థితి ప్రకారంగా వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇన్స్టెంట్గా వాళ్ళకున్న సమస్యలు నివారణ చేసుకోవడానికి ఏం చెయ్యాలి అని అంటే సంకటనాశక గణపతి స్తోత్రం అనేది అది ప్రతిరోజు కూడా ఎవరైతే పారాయణం చేస్తారో వారికి సకల కష్టాలు కూడా తీరుతాయి. ఇది వారు వీరు అని కాదు. విద్యార్థి లభతే విద్యాన్, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. విద్యని అర్థించి చేసేవాడికి విద్యనిస్తాడు. ధనము, ధాన్యము, ఇతరత్ర కోరికలతోటి చేసేటటువంటి ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరికను ప్రసాదిస్తారు. ఇది ప్రణమ్య శిరసా దేవ, అదేనమ్మా నారదుడు చెప్పినటువంటి గణపతి స్తోత్రం అన్నమాట. అలా ఎవరు ఏ కోరికతో ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో ఆ స్తోత్రం యొక్క ఫలం వల్ల గణపతి వారికి ఆ యొక్క ఇచ్ఛను, వారి యొక్క కోరికను నెరవేరుస్తారు. అంటే గురువు గారు ఫలానా రోజున లేదా ఫలానా సమయంలో ఇన్నిసార్లు అనేవైనా అంటే వాస్తవంగా ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు చేసేవాడికి ఇన్నిసార్లు ఈ రోజున అనేది అవసరం లేదు. రోజు చేయటం కుదరని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు, ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయి. ఇంటర్వ్యూలు పాపం వెళుతూ ఉంటారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు, చాలాసార్లు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక మంగళవారం కానీ, ఒక బుధవారం కానీ, లేదు ఓ 2-3 రోజుల ముందు ఇంటర్వ్యూలు కానీ, పరీక్షలు కానీ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా స్నానం అది చేసుకుని ఇంట్లో అయితే ఇంట్లో, లేదా గుళ్ళో అయితే గుళ్ళో గణపతి దగ్గర కానీ కూర్చుని 108 సార్లు ఈ సంకటనాశక గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. పారాయణం చేసిన తర్వాత అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్. ఒక కాగితం మీద 8 కాగితాల మీద ఈ స్తోత్రాన్ని రాయాలి. 8 సార్లు రాయాలి. రాసిన తర్వాత ఆ 8 కాగితాలు తీసుకుని గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి దగ్గర పెట్టించి ముందు పూజ చేయించుకోవాలి. గణపతి, అయ్యా నా సంకల్పం ఇది, నేను ఇలా వెళుతున్నాను కాబట్టి నువ్వు నీ యొక్క అనుగ్రహం వల్ల నీ ఇంటర్వ్యూ నేను సక్సెస్ అయ్యి నాకు విజయం చేకూరి ఉద్యోగము ఇతరత్ర నీ యొక్క సంకల్పం ఏందో అది అనుకుని సిద్ధించేలా చూడమని నమస్కారం చేసుకుని ఈ 8 కాగితాలు మనకు తోచిన దక్షిణ పెట్టి, దానిమ్మ పళ్ళు అంటే గణపతికి బాగా ఇష్టం, ఆ దానిమ్మ పళ్ళు లేదా జామ పళ్ళు అన్నా ఇష్టం, జామ పళ్ళు కానీ 2 పళ్ళు పెట్టి మనకు తోచిన దక్షిణ 11, 20 అంతా ఇంతా పెట్టాలని ఏం లేదు. మనకు తోచిన దక్షిణ 8 మంది బ్రాహ్మణులకు సమర్పించాలి. సమర్పించి అప్పుడు తర్వాత భోజనం చేయాలి. ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారికి గణపతి యొక్క అనుగ్రహం వల్ల అనుకున్నటువంటి దాంట్లో వారు విజయం సాధిస్తారు. ఒక్కొక్క కాగితం ఒక్కొక్క బ్రాహ్మణుడు, ఒక్కొక్క కాగితం ఓ 2 పళ్ళు మనకు తోచిన దక్షిణ పెట్టేసి బ్రాహ్మడికి ఇచ్చేయాలి. అలా చేస్తే ఇన్స్టెంట్గా, అంటే రోజు పారాయణం చేసేవాడు అవసరంలా. ప్రతిరోజు మందులు వేసుకునేవాడికి అవసరం లేదు. మందులు వేసుకుని వాడు ఎవడైతే ఉంటాడో వాడే ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగా రోజు చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ సంకల్పంతో చేస్తే విశేషమైనటువంటి ఫలంతో వాళ్ళకి ఏదనుకుంటే అది
సిద్ధింపజేస్తాడు గణపతి. గురువుగారు, ఆర్థిక సమస్యల కోసం ఇంట్లో ఉండే, అది కూడా మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలతోటే సమస్యలు పరిష్కారం అవుతాయి అని వింటున్నాం మనం. అది నిజమా? ఒకవేళ అలా అయితే ఏ సుగంధ ద్రవ్యాలతోటి ఏం చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి? మా సుగంధ ద్రవ్యాలు ఇవి దైవాంశ కలిగినటువంటి వస్తువు. అంటే ఏమిటి? జాజి పువ్వు, జాజికాయ, జాపత్రి, తరువాత పచ్చకర్పూరము, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఈ 7 పదార్థాలు కూడా దైవికమైనటువంటి వస్తువులు. ఇవి అమ్మవారికి తాంబూలానికి వాడేటటువంటి వస్తువు. అంటే అమ్మవారికి బాగా ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు. వీటిలో ఏవైనా సరే, లవంగాలు కానివ్వండి, యాలకులు కానీ విడిగా అయినా పర్వాలేదు, లేదా అన్నీ కలిపి అయినా సరే పర్వాలేదు. చిన్న పొట్లంలాగా కట్టుకుని, చిన్న లేదా ప్యాకెట్లో పెట్టుకుని మనం డబ్బు దాచుకునేటటువంటి ప్రదేశంలో గల్లా పెట్టవచ్చు, ఇంట్లో బీరువా అవ్వచ్చు, అలాంటి వాటిలో కనుక పెడితే, లేదా ఒక చిన్న గుడ్డలో కానీ పెట్టి కట్టి పెడితే అది సువాసన వెదజల్లుతుంది. ఎప్పుడైతే సువాసన వెదజల్లుతుందో ఆ సువాసనకి ఏమవుతుందయ్యా అంటే ధనం ఆకర్షింపబడుతుంది. ధనం ఆకర్షింపబడుతుంది, ఆ ప్రదేశాన్ని ధనం ఆకర్షింపబడుతుంది. తద్వారా ఏమవుతుందయ్యా అంటే పెట్టినటువంటి ధనం తెచ్చి ఒక 100 రూపాయల ధనం పెట్టామనుకోండి, మనకు ఏదో కుప్పల తిప్పలు వస్తుందని కాదు. మనకు వచ్చిన ధనం, ఆ ప్రదేశంలో పెట్టినటువంటి ధనం అనవసరంగా ఖర్చు కాకుండా స్థిరంగా మనకు ఉపయోగపడే విధంగా ఆ సుగంధ ద్రవ్యాల యొక్క మూట మనకి బాగా ఆ వాసన అనేది, ఎందుకంటే దాన్ని సుగంధ వాసన అంటారు. అమ్మవారికి సాక్షాత్తు అమ్మవారు తాంబూలంలో వేసుకునే వస్తువులన్నీ కూడా అమ్మవారు తాంబూల పూరితము ఖేదాడి మీ కుసుమప్రభ. అమ్మవారికి తాంబూల చరవణం, ఆ తాంబూలం నవ్వులుతూ ఉంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి వాసన వచ్చి ముగ్ధులైపోతారట. అలాంటిది ఆ సుగంధ ద్రవ్యాల యొక్క లక్షణం వల్ల, సుగంధ ద్రవ్యాల యొక్క శక్తి వల్ల మనుషులే ముగ్ధులైనప్పుడు ధనం కూడా ఆ వాసనకి ముగ్ధులవుతుంది. అంటే ధనము అనేటటువంటిది నిలకడ ఉండదు. లక్ష్మి కదా, లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది అయ్యా అంటే శుభప్రదమైనటువంటి ప్రదేశాలలోను, మంచి సువాసనలు వచ్చేటటువంటి ప్రదేశాలలోను, నిత్య దీపారాధన ఉన్న ప్రదేశంలోను, కామధేను అంటే గోవు యొక్క వెనుక భాగంలోను, విష్ణుమూర్తి యొక్క హృదయంలోను, అతి భక్తి అంటే నిశ్చల భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇండ్లలోనూ అమ్మవారు స్థిర నివాసంగా ఉంటుంది. ఆ కారణంగా శాస్త్రం చెప్పిన విషయంగా ఈ తాంబూలం, ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే అమ్మవారు లలితాపరమేశ్వరి అమ్మవారు తాంబూలం వేసుకుని చరవణం చేస్తూ సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, పాట పాడుతూ వీణ వాయిస్తున్న లక్ష్మీదేవి చామరం విసురుతూ ఉన్నారు. విసురుతూ ఉంటే ఆ సరస్వతీదేవి వాయించినటువంటి వీణ ఒక రాగం పాడితే అమ్మవారు మెచ్చుకుని భేష్ అందిట, శభాష్ అందిట అమ్మవారు లలితాదేవి. ఈ శభాష్ అన్నప్పుడు ఈ తాంబూలం నవ్వులుతూ శభాష్ అంది కదా, ఆ తాంబూలం యొక్క సువాసనకి ఇక్కడ సరస్వతీదేవి, ఇక్కడ లక్ష్మీదేవి ముగ్ధులైపోయారట. అలా అమ్మవారు తాంబూలంలో వాడే వస్తువులు కాబట్టి అవి సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి బాగా ప్రీతిపాత్రమైనటువంటి, కాబట్టి వాటికి ఆకర్షింపబడుతుంది లక్ష్మి. తద్వారా అవి ఆ లక్ష్మి మనం డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టడం వల్ల లక్ష్మి స్థిర నివాసనే ఉండడమే కాకుండా మనకి సకాలంలో ఆ ధనాన్ని అందేలాగా చూస్తాం. అంటే ఇన్ని పెట్టాలి అని ఏమైనా ఇన్నే వస్తువులే పెట్టాలని ఏం లేదమ్మా. అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే చాలా మంది 5 పెట్టాలి, 3 పెట్టాలని, 5 పెట్టాలని చెప్తున్నారు. అది కూడా ఒక శాస్త్రం ఉంది. కాకపోతే అంటే అన్నీ కలిపినటువంటివి పెడితే అది ఇంకా విశేషమైనటువంటి ఆ సువాసన, పచ్చకర్పూరం కానివ్వండి, యాలకులు కానివ్వండి, లవంగాలు కానివ్వండి, మంచి విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.